హలో వ్యూవర్స్, ఇవి తేగలండి మనందరికీ తెలుసు. ఇవి మనకి తాటి చెట్టు ద్వారా లభిస్తాయండి. ఇది కూడా మనకి తెలుసండి. మేము మామూలుగా ముస్లిమ్స్ వీటిని గేంగుల్స్ అంటారండి. ఎక్కువగా తేగలనే చెప్తూ ఉంటారండి. ఈ తాటి చెట్టు ద్వారా మనకి లభిస్తాయండి. ఇది కూడా మనందరికీ తెలుసు. చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఈ తాటి చెట్టు ద్వారా. మన పెద్దవాళ్ళు అంటుంటారు చూడండి, తాటి చెట్టు అంత ఎదిగావు, బుద్ధి జ్ఞానం లేదని. కానీ తాటి చెట్టు వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. వాటి ఆకులతో పూరిళ్ళు కప్పుతారండి. ఇప్పుడు దాదాపుగా అవి తక్కువైపోయాయి అనుకోండి. ఇక ఈ తాటికాయలతో తాటి చేపాని తయారు చేస్తారండి. అది కూడా పిల్లలు ఇష్టంగా తింటారండి. తాటి తాండ్ర అంటారు చూడండి. ఆ కాయతోనే అందులోని రసం ద్వారా అది తయారు చేస్తారండి. ఇక ఈ తేగలంటారా, ఇవి తాటికాయని మామూలుగా ఒక ఏజ్ వచ్చాక దాన్ని మామూలుగా ఓపెన్ చేస్తే అందులో ముంజలు అని ఉంటాయండి. అవి కూడా ఇష్టంగా తింటారండి జనాలు, మనందరికీ తెలుసు. ఇక తాటి ముంజలు బాగా ముదిరిపోయాక కాయని ఓపెన్ చేసేసి అందులో నుంచి ముంజల్ని తీసి భూమిలో పాతారంటండి. అవి మొలకెత్తితే ఈ తేగలనేవి వస్తాయండి. చూస్తున్నారు కదండి, ఎంతటి చరిత్ర ఉన్న ఈ తాటి చెట్టు మనకెంతో ఉపయోగం అండి. ఫస్ట్ కొబ్బరి చెట్టు, తర్వాత సెకండ్ తాటి చెట్టు అని చెప్పుకోవచ్చండి. ఈ తేగల్ని ఇప్పుడు మనం ఓపెన్ చేద్దామండి. తప్పకుండా మా వీడియోని తిలకించండి వ్యూవర్స్. చూస్తున్నారు కదండి, ఏ విధంగా మనం ఈ తేగని కట్ చేసి పైన పీల్స్ అన్నీ ఈ విధంగా తీస్తున్నామండి. ఇక వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి యూజ్ చేసేటమేనండి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి ఈ పీసెస్ని. చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షెఫ్కా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. బై అండి.